హిందూ ధర్మంలో కార్తీక మాసంలో విశేషమైనటువంటి శక్తి ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉంది. ప్రకృతి అంతా వ్యాపించి అంటే ఆయన పరమేశ్వరుడు, ఈశ్వరుడు దిక్కులను ఆభరణాలుగా ధరించేవాడు. అందుకని దిగంబరుడు. మొత్తం దిక్కులన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయనే వ్యాపించి ఉన్నాడు శక్తిగా. ఆయన ఆ శక్తిని మనం మన అవసరాలను తీర్చుకోవడం కోసం, మన జన్మని జీవితాల్ని సార్థకం చేసుకోవడం కోసం సాధకులుగా మారతాం. అప్పటి వరకు ఎలా ఉన్నా కార్తీక మాసం వస్తుందని కానీ కొంతమంది అయ్యప్ప మాలలని ఇలా దీక్షలు చేస్తూ ఉంటారు. మిగతా రోజులు ఎలా ఉన్నా కార్తీక మాసం వస్తులోకి మాంసాహారాలు విడిచిపెట్టి కొంచెం శ్రద్ధగా స్నానాలు అవి చేయటం, కార్తీక స్నానాలు చేయటం, తీర్థయాత్రలు అవి పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఒక కించిత్తు అవగాహన ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి యువతలో నిర్లక్ష్యం, నైరాశ్యం ఉండడం వల్ల కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు తప్ప పూర్వం అంతా కూడా ఈ కార్తీక మాసం అనగానే తీర్థయాత్రలు, ఈ కార్తీక స్నానాలు, దీపాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ మాంద్యాన్ని వేదికగా చేసుకుని చెప్పేవాళ్ళు పెరగడంతో కొంత అవగాహన పెరిగి మళ్ళీ సాధనలు మొదలు పెడుతున్నారు. మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలా అయినా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, శారీరక పరంగా కూడా కావచ్చు, 3 విధాల్లోనూ కూడా అభివృద్ధి చెందడానికి కార్తీక మాసాన్ని వినియోగించుకో.